ప్రణామం మహోదయ. సర్వేభ్యో నమో నమః. ప్రణామం మహోదయ. ప్రణామం మహోదయ. ప్రణామః. శుభోదయం మహోదయ. శుభోదయం. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. సహాధ్యాయులారా, సులభ సంస్కృతంలో దాదాపుగా చాలా ముఖ్యమైన విషయాలన్నీ పూర్తి చేసుకున్నాం. తృతీయ విభక్తి చాలా చక్కగా నేర్చుకున్నాం. ఇంకా అందులో ఒక్క విషయం మాత్రమే మిగిలిపోయింది, అది ఈరోజు నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అహం యొక్క విభక్తి టేబుల్ మొత్తం మనం నేర్చుకున్నాం. త్వం విభక్తి శబ్దం మొత్తము మనం నేర్చుకున్నాం. వీటిని అస్మద్ యుష్మద్ శబ్దాలు అంటారనమాట. అస్మద్ శబ్దం అంటే అహం అనేటటువంటి ప్రథమ విభక్తితో ప్రారంభమయ్యేది అస్మద్ శబ్దం. యుష్మద్ అంటే త్వంతో ప్రారంభమయ్యేటటువంటి టేబుల్ ఏదైతే ఉందో దాన్ని యుష్మద్ శబ్దము అంటారు. ఆ శబ్దం యొక్క విభక్తులు, అస్మద్ శబ్దం యొక్క విభక్తులు చెప్పండి అనగానే మీరు వెంటనే అహం నుంచి ప్రారంభించాలి. యుష్మద్ అనేటటువంటి శబ్దం యొక్క విభక్తులు చెప్పండి అంటే త్వం నుంచి ప్రారంభించాలన్నమాట. ఈ విధంగా మనం అవి రెండు నేర్చుకున్నాము. ఈరోజు అవి ఒక ఇద్దరు ముగ్గురితో రివిజన్ చేయించి తర్వాత మనము కొత్త వాటికి వెళ్దాము. జై శ్రీకృష్ణ. లాస్ట్ టైం ఏ నెంబర్ వరకు అయిందో తెలుసా? ఒకసారి అటెండెన్స్ షీట్ ఓపెన్ చేశాను. లాస్ట్ టైం ఏ నెంబర్ వరకు చెప్పుకున్నామో ఎవరన్నా చెప్పగలరా? 27 దాకా, 28 దాకా. నమస్తే. 41 వరకు అయిందా? వండర్ఫుల్. 42 ప్రణామః. జై శ్రీకృష్ణ గురువు గారు, నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఇప్పుడు మీరేం చేస్తారంటే అహం శబ్దము, అదే అస్మద్ శబ్దం యొక్క టేబుల్ చెప్పండి. ఎంత చెప్పగలిగితే అంత చెప్పండి. ప్రథమ విభక్తి అహం, నేను, వయం, మేము. ద్వితీయ విభక్తి మా, నన్ను, అస్మాన్, మమ్ములను. తృతీయ విభక్తి మయా, నా చేత, నాతో. అస్మాభిః, మా చేత, మాతో. చతుర్థి విభక్తి మహ్యం, మా కొరకు. అస్మభ్యం, మా కొరకు. పంచమి మత్, నా వలన, కంటే, నుండి. అస్మత్, మా వల్ల, మా కంటే, మా నుండి. షష్ఠి మమ, మా యొక్క. అస్మాకం, మా యొక్క. సప్తమి మయి, నా యందు, నా లోపల. అస్మాసు, మా యందు, మా లోపల. సమీచీనం, సమీచీనం. నెక్స్ట్ పర్సన్ 43. 44. 45. 46. జై శ్రీకృష్ణ సార్. మీరు 46. ఓకే. మీరు యుష్మద్ శబ్దము యొక్క టేబుల్ చెప్పండి. అలాగేనండి. త్వం, నువ్వు. త్వాం, నిన్ను. త్వయా, నీ చేత. తుభ్యాం, తుభ్యాం కాదు, తుభ్యాం కాదు, తుభ్యం. సరస్వతి నమస్తుభ్యం, సరస్వతి నమస్తుభ్యం. ఓకే, నీ కొరకు. తుభ్యం, నీ కొరకు. త్వత్, నీ వలన. తవ, నీ యొక్క. త్వయి, నీ యందు, లో. ఇప్పుడు బహువచనం యూయం, మీరందరూ.
మళ్ళీ చెప్పండి. యుష్మాభ్యం దీర్ఘం లేదు అక్కడ. యుష్మభ్యం అని ఉంటుంది. యుష్మభ్యం యుష్మభ్యం మీ అందరి కొరకు యుష్మాత్ యుష్మాత్గా అది 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 దీర్ఘం ఉండదు. ఈ రెండిటికి దీర్ఘం ఉండదు. చతుర్థి పంచమీలలో దీర్ఘం ఉండదు. యుష్మత్ మీ నుండి వలన కంటే యుష్మాకం మీ అందరి యొక్క ఓకే. యుష్మాసు మీ యందు. వెరీ గుడ్, వెరీ గుడ్. రూల్ నెంబర్ 47. సండే ఎక్కువ మంది వస్తారు అనుకున్నా, సండేనే తక్కువ మంది వచ్చారు. 50, 55 ఊరు వెళ్ళారు ఆవిడ. 56, 59, 65. నమో నమః మహోదయ. నమో నమః. సార్ 59 అండి. ఓ 59. 59 ఓకే, నాగలక్ష్మి. సరే. ఇప్పుడు నేను కొన్ని పదాలు చెప్తాను, నాతో పాటు అనండి. పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి. ఓకే సార్. సహా అంటే ఏంటి? సహ సహ బాలకః. అతడు బాలుడు. సహ అంటే ఏంటి ఇక్కడ? సహ అంటే అతడు వాడు. అతడు వాడు. ఓకే. ఇప్పుడు మీరు సహా నుంచి నేను నేర్పిస్తున్నాను అనమాట. సహా టేబుల్ని మనము నేర్చుకుంటున్నాం. సహ అనేటటువంటి పదంని ఏమంటారు? సహ అనేటటువంటి పదంని తద్ అంటారు. ఏమంటారు? తద్. TAD తద్ అంటారు. ఏమంటారు? హలో, తద్ అంటారు. తద్ అంటే ఇదేంటి ఇప్పుడు మనకు? అది అహం అనే పదం యొక్క రూపం ఏంటి? శబ్ద రూపం ఏంటి? అహం అనేటటువంటి పదంకి శబ్ద రూపం ఏంటని తెలుసుకున్నాం ఇందాక 10 నిమిషాల కింద. రాయండి, మరి రాసుకోవాలి మీరు. ఎందుకంటే ఒకళ్ళకి చెప్పినప్పుడు అందరూ రాసుకుంటే అందరికీ కూడా లాభం. ఓకే, రాసుకోండి. అది అస్మద్. త్వం అనేటటువంటి విభక్తి, ప్రథమా విభక్తి వచ్చినటువంటి దాని యొక్క రూపం ఏంటి? నాగలక్ష్మి గారు మీరు ఉన్నారు కదా, వేరే వాళ్ళు ఎవరు చెప్పకండి. అనురాధ గారు మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి. కుమారి గారు, అనురాధ గారు మీరు మ్యూట్లో లేరు, మ్యూట్లోకి వెళ్ళిపోండి. అనురాధ గారు మీరు మ్యూట్లోకి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు మ్యూట్లోకి వచ్చారు. ఓకే, సరే. తర్వాత ఇప్పుడు త్వం అనేటటువంటి పదం యొక్క శబ్దరూపం ఏంటి? నాగలక్ష్మి గారు, త్వం అనే పదం యొక్క సరే, మీ 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 దగ్గర ఇంటర్నెట్ బాగానే ఉందా? హలో, అలాగే. సరే, అంతవరకు మనము నెక్స్ట్ నెంబర్తో మాట్లాడుకుందాం. 65, 65. మీరు అహం అనే పదం యొక్క శబ్దరూపం ఏంటి? త్వం అనేటటువంటి ప్రథమా విభక్తి వచ్చిన శబ్దరూపం ఏంటి? యుష్మద్. ఇప్పుడు మనము సహ అనేటటువంటి పదంని నేర్చుకుందాం, సరేనా? సహ అంటే ఏంటి? అంటే పుంలింగం, అవునా? పుంలింగం యొక్క తద్రూపము. పుంలింగం యొక్క తద్రూపంని ఏమంటారు? పుంలింగం యొక్క తద్రూపంని, తద్లో ప్రథమ విభక్తిని ఏమంటారు? సహా అని చెప్పేసి అంటారు. అదే స్త్రీలింగంలో తద్రూపంని ఏమంటారు? సా అంటారు. స్త్రీలింగంలో తద్రూపాన్ని ఏమంటారు? సా అంటారు. నపుంసకలింగంలో ఏమంటారు?
సో కాబట్టి ఆ నపుంసక లింగంలో వచ్చిన తత్ ఏదైతే ఉందో దానికి దా తగిలిస్తే ఈ 3 రూపాలు వస్తాయి. తద్ రూపము, తద్ తద్ అనేటటువంటి శబ్ద రూపంలో 3 వస్తాయి. రాసుకోండి, అందరూ రాసుకోండి. తద్ అనే శబ్ద రూపము 3 విధములు. తద్ అనే శబ్ద రూపము 3 విధములు. ఒకటి సార్ నపుంసకలింగం చెప్పరా సార్? తత్. తత్ సహా. ఇవి 3 తద్ అనే శబ్దము 3 లింగములలో వస్తుంది. స్త్రీలింగంలో సా, పుంలింగంలో సహ, నపుంసక లింగంలో తత్ తో ప్రారంభం అవుతుంది. అంటే ఈ 3 కూడా ప్రథమా విభక్తులు అన్నమాట. సహ అనేది ప్రథమా విభక్తి, కానీ దాని అసలు రూపం ఏంటి? తద్. తద్ అనే దాని యొక్క రూపమే సహా. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తాను, చాలా సింపుల్. కొద్దిగా జాగ్రత్తగా ఎన్ని వీలైతే అన్ని రాసుకోండి, లేదా బట్టి కొట్టండి. నాతో పాటు అంటూ రాసుకోండి, సరేనా? ఇది అందరూ, ఆవిడొక్కరు కాదు చెప్తున్నది, అందరికీ చెప్తున్నాను. దయచేసి అందరూ రాసుకోండి. సహా తే రాసుకోండి, ప్రథమా విభక్తి. ఓకే, తర్వాత సహతవుతే తమ్ తవుతాను. తమ్ తాన్, తమ్ తాన్. మూడోది తేన తాభ్యాం తైహి, తేన తైహి, తేన రామేణ రామేణ రామైహి, తేన తైహి, వృక్షేణ వృక్షైహి. పుంలింగ పదాలు. వృక్షేణ వృక్షైహి, శివేన ఒక్క శివుని చేత, శివైహి చాలామంది శివుల చేత, వికాసః ఒక్క వికాస చేత, వికాసేన ఒక్క వికాస చేత, వికాసైహి చాలామంది వికాసుల చేత, కృష్ణః ఒక్క కృష్ణుని చేత, కృష్ణేన ఒక్క కృష్ణుని చేత, కృష్ణైహి చాలామంది కృష్ణుల చేత. కృష్ణః అనే పదముకి కృష్ణేన కృష్ణైహి. అదేవిధంగా తద్రూపంలో మనము తేన తైహి వాడి చేత, వాళ్ళందరి చేత, వాడి చేత, వాళ్ళందరి చేత. తస్మై వాడి కొరకు, తస్మై వాడి కొరకు, తస్మై వాడి కొరకు. కస్మై ఎవరి కొరకు, కస్మై ఎవరి కొరకు, తస్మై వాడి కొరకు. కస్మై ఎవరి కొరకు, తస్మై వాడి కొరకు. కహ ఎవరు, సహ. కహ ఎవరు, సహ. కం తం ఎవడిని, వాడిని. సహ దానికి ప్రశ్న కహ. అందరూ రాసుకుంటున్నారా? రాసుకోండి, రాసుకోండి. సహ అనేటటువంటిది ఒకసారి స్లోగా చెప్పరండి. కహ ఎవరు, కహ అంటే ఏంటి? ఎవరు అని ఎవరు అని రాసుకోండి. సహ ప్రథమా విభక్తి. సహ అనే దానికి వచ్చే ప్రశ్న ఎలా రావాలి? కహ అని చెప్పి రావాలి. సహ కహ. సహ అంటే వాడు, కహ ఎవడు. సహ వాడు, కహ ఎవరు. కే ఎవరు, తే వారు. కే ఎవరు, తే వారు. ఓకేనా? నేను ఇప్పుడు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. నేను ఇప్పుడు సహ మొత్తం చెప్పిన తర్వాత దీన్ని ప్రశ్నార్థకంగా మార్చాలి. ఎవరు ఇప్పుడు అన్మ్యూట్ అయింది? ఎవరు? 65 సార్, పద్మనాభ. మీకు అర్థమైందమ్మా? అర్థం కాకపోతే చెప్పండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే సహ తర్వాత కహ రెండు ఒక్కలాగా ఉంటాయి అని చెప్పాను. సా తీసేసి కా పెడితే సా యొక్క ప్రశ్నార్థకం వస్తుంది అని చెప్పాను. సరేనా? ఓకే. అర్థమైందా? లేక అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ఏం కంగారు లేదు. సార్ ఇంకొకసారి చెప్పండి.
సహ అంటే ఏంటి? వాడు. సా తీసేసి అక్కడ కా పెట్టండి. కహ ఎవడు. సహతౌతే వాళ్ళు, చాలామంది మగవాళ్ళు. తే చాలామంది మగవాళ్ళు. కే ఏ మగవాళ్ళు? తే ఆ మగవాళ్ళు. అర్థమైందా? సహా అక్కడ మీరేంటంటే ఆ మొదటి అక్షరాన్ని తీసేసి కా పెడితే సరిపోతుంది, మీకు ప్రశ్నార్థకం అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ప్రశ్నలు ఇన్ని రోజులు ఎందుకు నేర్పేయలేదు అని ఎవరైనా కంగారు పడుతున్న వాళ్ళు, ఇవాళ మనం ప్రశ్నలు నేర్చుకుంటున్నాం. మనం ఇది నేర్చుకుంటూ ప్రశ్నలు నేర్చుకుంటున్నాం. ఓకేనా? సహా, కహ, తే, కే. రాసుకున్నారా? ఇప్పుడు నెక్స్ట్ మీరు పద్మ గారు మీరేం చేస్తారంటే, ఎక్కడున్నాం మనము? సహతవుతే తమ్ తవుతాన్. తమ్ దానికి ఇదేంటి? టేబుల్ ఏంటి? తాన్. చెప్పండి ఒకసారి. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి చెప్పి దానికి క్వశ్చన్స్ యాడ్ చేయండి పద్మ గారు. సహ, తే, అలాగే సార్. ద్వితీయ విభక్తి తమ్, తాన్. ఇప్పుడు ఈ నాలుగింటికి క్వశ్చన్ చెప్పండి. కహ, అంటే ఏంటి? సహ. సహ అనే దానికి క్వశ్చన్ ఏంటి? సహకి కహ. అంటే ఏంటి తెలుగులో చెప్పండి రెండింటికి అర్థము. సహ అంటే అతడు, కహ అంటే ఎప్పుడు. సరే, ఎవడు. ఎవడు, ఎవరు అంటే మళ్ళీ ప్లూరల్ అయిపోతుంది. సహా వాడు, సహా అతడు, కహ ఎవడు. చెప్పండి. తే వారు, కే ఎవరు. తే అంటే మగవాళ్ళు కాబట్టి అంటే మన అండర్స్టాండింగ్ కోసమే తే అంటే ఎవరు అనే మీనింగు, కానీ మన అండర్స్టాండింగ్ కోసము మగవాళ్ళు ఎవరు అని చెప్పి అనండి. ఓకేనా? ఎవరు అని బ్రాకెట్లో మగవాళ్ళు అనండి. సరేనా? పుంలింగం. తే అనేది పుంలింగం కాబట్టి కే అనేది కూడా పుంలింగం. కే 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 కక్క, కక్క కిక్కి క క. ఓకేనా? కే కే అంటే ఎవరు, తే అంటే వాళ్ళు. కే కే వృక్ష, తే కే వృక్షా, తే వృక్షా. కే రామా, తే రామా. కే బాలకా, తే బాలకా. కే శ్రీనివాసా, తే శ్రీనివాసా. కే మిత్రా, మిత్ర అంటే సూర్యుడు ఇక్కడ. కే మిత్రా, తే మిత్రా. అంటే ఏంటి? తే మిత్రా అంటే మీనింగ్ ఏంటి? అక్కడ సూర్యులు, వారంతా సూర్యులు చాలా ఉన్నారన్నమాట. అనంతకోటి బ్రహ్మాండంలో కొన్ని కోట్లాది మంది సూర్యులు ఉన్నారు. మనకు కనిపించేది ఒక చిన్న సూర్యుడు. ఇటువంటి సూర్యులు కొందరు కోట్లాది మంది ఉన్నారన్నమాట ప్రపంచంలో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చెప్పండి. ద్వితీయ విభక్తికి ప్రశ్నలు చెప్పండి. దానికి ప్రశ్న చెప్పండి. కమ్ అంటే ఉదాహరణ చెప్పండి. అంటే మీనింగ్ చెప్పండి. కమ్ అంటే అవును, తమ్కి కమ్ అంటే మీనింగ్ ఏంటి అంటున్నా. ఎగ్జాంపుల్ చెప్పండి. నేను చెప్తాను ఒకటి. రామ రావణం మారితవాన్. రామ రావణం మారితవాన్. దాన్ని ప్రశ్నగా చేయండి. ద్వితీయ విభక్తి ఉపయోగించి ప్రశ్నగా చేయండి. రామ రావణం మారితవాన్ అంటే ఏంటి? ముందు తెలుగులో రామ కం మారితవాన్. సరే, ఇంకొక దాన్ని ఏం చేస్తారంటే ప్రథమ విభక్తిలోకి మార్చండి. రావణుని అలాగే ఉంచండి. రాముని మళ్ళీ చెప్పండి.
ఈ 2 సెంటెన్సుల్ని ప్లూరల్లో చెప్పండి. ప్రశ్న మీరే చెప్పండి, జవాబు కూడా మీరే చెప్పండి. చెప్పలేకపోతే కంగారు పడకండి, మెల్లగా చెప్పండి. రాముడు ఒక రావణుని చంపాడు. ఓకే, అలా అలా వెళ్ళండి. రాముడు ఒక రావణుని చంపాడు. రాముళ్ళు చాలామంది రావణులను చంపారు. ఓకే, పోనీ రావణులను తీసేసి రాక్షసులను అని చెప్పండి. ఓకే, రాక్షస అంటే ఏకవచనం. ఓకే, రామాహ చెప్పండి. రామాహ కొద్దిగా దీర్ఘము తెలిసేలాగా చెప్పండి. మామూలు సమయంలో అలా చెప్పాల్సిన అవసరం లేదు, అభ్యాసం కాబట్టి అలా చెప్పండి. మామూలుగా అయితే రామాహ రాక్షసాన్ మారితవాన్. రామాహ మారితవంత. అయితే ఇక్కడ ఇంకొక తప్పు చెప్పాము. మనం ఏం చెప్పాము? రాక్షసులను అన్నాం కదా, మీరు రాక్షసాహ అన్నారు. అది రాక్షసాన్ రావాలి. ఓకే, మీరు రామ శబ్దంకి ద్వితీయ విభక్తి చెప్పండి. ప్లూరల్ చెప్పండి. రాక్షసం ప్లూరల్ చెప్పండి. ఇప్పుడు సెంటెన్స్ ఫామ్ చేయండి. చాలామంది రాముళ్ళు చాలామంది రాక్షసులను చంపినారు. కట్ అయిపోయింది ఆవిడ వాయిస్. హలో, ఇది ప్లూరల్ లోపల చెప్పారు. ఇప్పుడు దీన్ని మీరు ప్లూరల్లో ప్రశ్న వేయండి. 2 ప్రశ్నలు వేయండి. 2 ప్రశ్నలు వేసి ప్లూరల్ లోపల జవాబు తెప్పించండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాక్యము జవాబు రావాలంటే 2 ప్రశ్నలు వేయండి. డౌట్ వస్తే నేను చెప్పమంటే చెప్తాను. కరెక్ట్ చెప్తున్నారు. కే సెకండ్ అది కరెక్టే. ఓకే, మీరు ఒకే సెంటెన్స్లో చెప్పేశారు, విచ్ ఇస్ కరెక్ట్. అందులో అబ్సల్యూట్లీ నాట్ నథింగ్ రాంగ్, అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్. కే రాక్షసాన్ మారితవంతః. మొదటి ప్రశ్న రామాహ చెప్పండి. వెరీ గుడ్. మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి. చాలా బాగా చెప్పారు, ఉత్తమం, సమీచీనం, చాలా బాగా చెప్తున్నారు. గుడ్ జాబ్. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ హ్యాపీ. నెక్స్ట్ పర్సన్ వచ్చి ఇప్పుడు ఆపుతాను ఒక్కసారి. అర్థం కాని వాళ్ళు ఇప్పుడు ప్రశ్నలు అడగచ్చు. ఒక 5 నిమిషాల పాటు ప్రశ్న జవాబులకు సమయం. మీరే చెప్పండి. ద్వితీయ విభక్తి ఏంటి చెప్పండి. ద్వితీయ విభక్తి అర్థం ఏంటి? ద్వితీయ విభక్తిలో ఇప్పుడు మొదటి ప్రథమ విభక్తి మనకు తెలుసు అర్థము. ద్వితీయ విభక్తి అర్థం ఏంటి చెప్పండి. రామః అంటే రాముడు, రామం అంటే రాముడిని. అవునా? రాముడిని, రాముడు. ఎవరు మ్యూట్లోకి వెళ్ళిపోయారు? మాధురి రవిశంకర్ గారు మ్యూట్లోకి వెళ్ళిపోండి. మ్యూట్లోకి వెళ్ళిపోండి. పసుమర్తి గారు మీరు ఉండండి. రామః రాముడు, రామం అంటే ఏంటి అర్థం? రాముడిని. రామాన్ చాలా మంది రాముళ్ళను. రామాహ చెప్పండి. రామః అంటే ఏంటి? రామః అంటే రాముడు. రామాహ రాములను. రాములను ఎక్కడి నుంచి వచ్చింది మీకు? రామః
ప్లూరల్ ఏంటి? సారీ సార్, రామ అంటే రాముడు, రామాహ అంటే రాముళ్ళు. రామం అంటే ఏంటి? రాముడిని. రామాన్ ద్వితీయ విభక్తేనమ్మా, మనం ఇంకా తృతీయకి వెళ్ళలేదు. ద్వితీయ విభక్తి చెప్పండి. ద్వితీయ విభక్తి బహువచనం అంటే ఏంటి? రామం అంటే రాముడిని, రామాన్ చాలామంది రాములను, చాలామంది రాములను. ఒకసారి 4 చెప్పండి. ప్రథమ విభక్తిలో 2, ద్వితీయ విభక్తిలో 2. ఆ రెండింటివి మామూలు మీనింగ్స్ చెప్పండి ఫస్ట్. రామః రాముడు, రామా రామాహ రాముళ్ళు. ద్వితీయ విభక్తి రామం రాముడిని, రామాన్ చాలా మంది రాముళ్ళు. నా తప్పు, రాముళ్ళను. ఓకే సార్, మళ్ళీ చెప్పండి 4. రామః రాముడు, రామాహ రాముళ్ళు, రామం రాముడిని, రామాన్ చాలా మంది రాముళ్ళను. ఇప్పుడు దాన్ని క్వశ్చన్ మార్క్గా ఇప్పుడు అదే సహాది చెప్పండి. ఇప్పుడు సహా అని వచ్చాం కదా, ఇందాక బాగా నేర్చుకుంటున్నాం కదా. తద్ది శబ్దము ఏ శబ్దము? సహా అనేది ఏ శబ్దము? సహా అనేది ఏ శబ్దం కిందికి వస్తుంది? తద్ది శబ్దం కిందికి వస్తుంది. అహం అనేటటువంటిది ఏ శబ్దం కిందికి వస్తుంది? అస్మత్. త్వం అనేది ఏ శబ్దం కిందికి వస్తుంది? యుష్మత్ కిందికి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాము? అహమ్ము, త్వమ్ము అనేటటువంటి అస్మద్ యుష్మద్ పదాలను ఆపేసి మనము తద్ శబ్దము తర్వాత క్వశ్చన్ మార్క్స్ నేర్చుకుంటున్నాము. తద్ శబ్దం లోపల ఇప్పుడు చెప్పండి, ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి చెప్పండి. సహా అంటే మీనింగ్ చెప్పండి ఒకసారి. సహా అంటే మీనింగ్ చెప్పండి. వాడు. ప్లూరల్ ఫామ్ చెప్పండి. తే అంటే ఏంటి? వారు. మగవాళ్ళు అని చెప్పి చెప్పండి. మగవాళ్ళు అని చెప్పి రాయండి. మగవాళ్ళు, వారు అని బ్రాకెట్ లోపల పుంలింగం లేదా మగవాళ్ళు అని చెప్పి రాసుకోండి. సరేనా? తర్వాత ద్వితీయ విభక్తి చెప్పండి. మీనింగ్ చెప్పండి రెండింటిది. వాళ్ళని, వారందరిని మగవాళ్ళు. తే వారందరి, వారందరిని. మీరు రాసుకునేటప్పుడు ద్వితీయ విభక్తి రాసుకోకండి కొన్నాళ్ళ పాటు. మనం ద్వితీయ విభక్తికి ప్రత్యేకమైన క్లాసులు తీసుకుంటాము. ఇక్కడ ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తున్నాం మనం. ఈ సిస్టమేటిక్ వేలో ఎందుకు వెళ్తున్నాము అంటే, ఒక్కసారిగా ఇప్పుడు మీకు సరిగ్గా 3 వారాలలో మీకు చెప్పవలసిన చాలా వరకు సిలబస్ అయిపోతుంది. ఇక తర్వాత మనం సంస్కృతంని ఎన్ని రకాలుగా వాడవచ్చు, మనము ఈ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, వాటి లోపల రకరకాల టెన్సులు ఉంటాయి. 8 రకాల లకారాలు అంటారు. అవి మనం నేర్చుకుంటాం. 10 ఉన్నాయి, అందులో కనీసం మనం 7-8 అయినా నేర్చుకుంటాం. కాబట్టి ఇప్పటి వరకు చెప్పినవి ఏవైతే ఉన్నాయో వీటిని స్ట్రాంగ్గా అవడానికి ప్రయత్నం చేయండి. ద్వితీయ విభక్తి మర్చిపోండి. నోట్స్లో చూసుకుంటూ చదివారంటే మీకే మర్చిపోతారు. నోట్స్లో చూసుకున్నా కళ్ళు మూసుకోండి. ఇలా నేను కళ్ళు మూసుకుంటాను కదా, అలా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నప్పుడు ఏమవుతుందంటే నేను కూడా మీతో పాటుగా చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఎంత వచ్చినా సరే రిపీట్ చేయకపోతే మర్చిపోతాం. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఇప్పుడు సహా తర్వాత మీరు కహతో చెప్పండి. ఇప్పుడు కహ అనే ఎగ్జాంపుల్ తోటి ఈ 4 చెప్పండి. ఎవరు, ప్రథమా విభక్తి అండి. కే
సారీ బహువచనం. ప్రథమ విభక్తి బహువచనము చెప్పండి. విభక్తి వచనము. కం ద్వితీయ విభక్తి ఏకవచనము. కే ద్వితీయ విభక్తి కాన్ కాన్ సారీ సార్ కాన్ ద్వితీయ విభక్తి బహువచనం. మీనింగ్ ఏంటి కాన్ అంటే? అంటే వాళ్ళందరినీ. వాళ్ళని ఓకే, వాళ్ళందరినీ మగవాళ్ళని ఓకే, వాళ్ళని వాళ్ళందరినీ ఓకే. యా మ్యూట్లోకి వెళ్ళిపోండి. మీరు మీ ఇంటి చుట్టుపక్కల క్లాస్ ఉన్నప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ లేకుండా ఉండండి. ఇప్పుడు ఆవిడ ఉమా గారు మ్యూట్ అవ్వగానే ఎంత ప్రశాంతంగా ఉంది, తుఫాన్ వచ్చి తగ్గిపోయినట్టుగా ఉంది. సో కాబట్టి వీలైనంత వరకు కాస్త ప్రశాంతమైన, అంటే పర్వాలేదు, ఎప్పుడైనా బయట ఉండి శ్రద్ధగా మీరు నేర్చుకుంటుంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఏమనుకోండి నేను. కాకపోతే ఎప్పుడైతే మీరు ఇంట్లో ఉంటారో కాస్త డిస్టర్బెన్స్ లేని ప్లేస్లో కూర్చున్నారనుకోండి, రికార్డింగ్ మనకు పాడవదు. మనం రికార్డింగ్ పెడుతున్నాం కదా, రికార్డింగ్ ఎందుకోసం? కేవలం మన కోసమే పెడుతున్నాం. మనం ఏది ఎవరికి షేర్ చేయడం లేదు, ఇది కేవలం మన ప్రాక్టీస్ కోసమే పెడుతున్నాం. అంటే వీలైనంత చూడండి. నెక్స్ట్ నెంబర్, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే నెక్స్ట్ నెంబర్. సార్ 59 ఇందాక నాకు నెట్ రాలేదు సార్. నెట్ రాలేదు, కరెక్ట్. మీరైతే ఉండండి లైన్లో. ఇప్పుడు మీరు ఇవి మా మాటలన్నీ విన్నారా లేదా? విన్నాను సార్, విన్నాను సార్. మా మాటలన్నీ దొంగచాటుగా వినేసారు అయితే. వెరీ గుడ్. ఓకే, సో ఓకే, మీరు చెప్పండి అయితే. ఇప్పుడు నేను చెప్పిన 4 చెప్పండి. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, వాడు ఎవడు నుంచి చెప్పండి మొత్తం. సహా వాడు, కహ ఎవడు, కే ఎవరు, కే వారు, కం ఎవరిని, కాన్ వాళ్ళని, అంటే ఆ మక్క వాళ్ళని. లైన్లో ఉండండి మీరు. ఇప్పుడు మీకు తృతీయ విభక్తి నేర్పిస్తాను, దాన్ని మీరు కా పదంకి మార్చండి, సరేనా? తేనా, తేనా, తైహి, తేనా తైహి, రామేణ రామైహి, తేన తైహి, రామేణ రామైహి, వృక్షేణ వృక్షముతో, వృక్షైహి చాలా వృక్షములతో, తేన రాముడి చేత, వాడి చేత, వృక్షము చేత, అతడి చేత, తైహి రాముడి చేత, రాముళ్ళ చేత, వారందరి చేత, వృక్షాల చేత, ఇలా అంతా కూడా మనకు ప్లూరల్ లోపల వస్తుంది. తేన తైహి, తేన తైహి, అధ్యాపకః, అధ్యాపకః టీచరు, ఛాత్రైహి సాకం, సాకం అన్నా సార్థం అన్నా సహ అన్న ఒకటే అని మనం తెలుసుకున్నాము. సహ బదులుగా సాకం సార్థం కూడా వాడవచ్చు. అధ్యాపకః ఛాత్రైహి సహ, ఛాత్రైహి సహ, ఛాత్రైహి సహ, పిక్నిక్ గతవాన్, ఎందుకంటే ఒకటే అధ్యాపకుడు. అధ్యాపకాః, అధ్యాపకాః ఛాత్రైః సహ బెంగుళూరు గతవంతః, అధ్యాపకాః ఛాత్రైః సార్థం బెంగుళూరు గతవంతః. ఇప్పుడు నేను చెప్పిన 2 సెంటెన్సులు చెప్పండి. ఒక ఉపాధ్యాయుడు అధ్యాపకః ఛాత్రైః సహ బెంగుళూరు గతవాన్, అధ్యాపకాః ఛాత్రైః సహ బెంగుళూరు గతవంతః. ఇప్పుడు అక్కడ సహ తీసేసి సార్థం సాకం, ఒకసారి సార్థం ఉపయోగించి చెప్పండి, ఒకసారి సాకం ఉపయోగించి చెప్పండి. ఒక్క నిమిషం ఆగమ్మా. మిగతా వాళ్ళందరూ కూడా రాసుకోండి, ఆవిడ చెబుతున్నప్పుడు రాసుకోండి. రాసుకున్న తర్వాత మీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర అభ్యాసం చేసుకోండి. 3 రోజులైనా కనీసం అభ్యాసం చేసుకుంటున్నారు కాబట్టి ఈ సెంటెన్స్లు కూడా అక్కడ వాడుకోండి. చెప్పండి.
ఛాత్రైః సాకం బెంగళూరు గతవంతః. అధ్యాపకः ఛాత్రైః సార్ధం బెంగళూరు గతవాన్. అధ్యాపకాः ఛాత్రైః సహ సార్ధం బెంగళూరు గతవంతః. ఉత్తమం ఉత్తమం సమీచీనం. నెక్స్ట్ పర్సన్ పద్మావతి మునుకుండ్ చలసాని. పద్మావతి చలసాని. నమో నమః. మీరు మీరు ఇప్పుడు మనము 3 విభక్తులు చెప్పుకున్నాం కదా, 3 విభక్తులవి ప్రశ్నార్థకాలు చెప్పండి. కహ ఎవడు, కం ఎవరిని, కేన్ ఎవరి చేత, కేన వాడి చేత. కేర కేన కేన వాడి చేత. కేన ఉపనిషత్తు అంటే ఏంటి, ఎవరన్నా చెప్తారా? కేన ఉపనిషత్తు విన్నారా? ఎవరైనా కేన ఉపనిషత్తు అని విన్నారా? ఎవరైనా? మాట విన్నాం. కూడా అంటారండి దాన్ని. ప్రశ్నోపనిషత్తు వేరే, కేన అనేది విన్నారా ఎవరైనా? కేన నచికేతుడు అడిగింది అది కాదు. నచికేతుడుని అడిగినటువంటిది మా నచికేతుడిది కఠోపనిషత్తు యమధర్మరాజుని అడుగుతూ ఉంటాడు. హరిప్రియ గారు మీరేదో చెప్పబోతున్నారు? చెప్పాను ఆల్రెడీ బ్రీఫ్గా. హిందూ ధర్మం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఎవరు చెప్పారు ఇప్పుడు ఈ జవాబు? ఎవరి చేత ప్రపంచం అని చెప్పేసి అన్నారు. ఎవరు? బాగా చెప్పారు. కరెక్ట్. ఎవరి చేత. కేన ఉపనిషత్తు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరు ఈ ప్రపంచాన్ని, నా చెవి ఎవరి ప్రమేయం వల్ల వింటోంది, నా కళ్ళు ఎవరి ప్రమేయం వల్ల చూడగలుగుతున్నాయి. కన్ను అంటే ఈ దొప్ప కాదు కదా, చెవి అంటే ఈ దొప్ప కాదు కదా, నోరు అంటే ఈ దొప్ప కాదు కదా. ఎవరి ప్రమేయంతో ఇవి వింటున్నాయి, ఎవరి చేత ఇవన్నీ కూడా వింటున్నాయి. నా నోరు ఎవరి ప్రమేయంతో మాట్లాడుతోంది, నా చేతులు ఎవరి ప్రమేయంతో పనిచేస్తున్నాయి. దీన్ని కేన, ఎవరి చేత. చక్కగా మన శాస్త్ర గ్రంథాలని చక్కగా మీరు చదువుతూ, ఎస్పెషల్లీ భగవద్గీత కూడా మనకు రేపటి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి అధ్యాయంలో ఇటువంటివన్నీ వస్తాయి. తేషాం అని వస్తుంది. ఎవరైనా చెప్పగలరా తేషాం అనేది ఏంటో? తేషాం అని ఒక 100 సార్లు వస్తుంది తేషాం అని. లక్ష్మి గారు చెప్పండి. షష్ఠీ బహువచనం. కరెక్ట్. అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. అది ఏ అధ్యాయంలో వస్తుందో చెప్పారు అండ్ దాని మీనింగ్ కూడా చెప్పారు. షష్ఠీ బహువచనము అంటే ఏంటి? మీరు చెప్పకండి, ఇంకెవరైనా చెప్పండి. షష్ఠీ బహువచనం అంటే ఏంటి? యొక్క, వారి యొక్క, వారందరి యొక్క, వారందరి యొక్క, వారందరి యొక్క. ఇలాగా మన గ్రంథాలు చదివితే మనకు కాస్త భగవద్గీత ఒక్కటి చదవండి చాలు, అన్నీ ఇందులో ఉన్న విభక్తులు అన్నీ కవర్ అవుతాయి. వీలైనంత వరకు చక్కగా చదువుతూ రివిజన్ చేసుకోండి. తేన అనే పదం నుంచి మనము కేన అనే పదంకి వచ్చాము. ఎవరి ప్రమేయం చేత, అందుకోసం అది ప్రారంభం అవుతుంది కాబట్టి, ఆ కేన అనే పదముతో ప్రారంభం అవుతుంది కాబట్టి దాన్ని కేన ఉపనిషత్తు అంటారు. ఈ ఉపనిషత్తులన్నీ కూడా నేను మన హిందూ ధర్మ అనే గ్రూప్ లోపల ఆల్రెడీ చాలా రోజుల కింద ఉపనిషత్తులు చెప్పడం జరిగింది. అవి ఏంటంటే టక్ 1 మినిట్లో చెప్పాల్సి, అంటే ప్రతిరోజు 1 మినిట్లోనే హిందూ ధర్మం కంప్లీట్ చేయాలి అని చెప్పేసి 200 రోజుల పాటు మనము నేర్చుకున్నాము. వీలున్న వాళ్ళు అక్కడ వినండి. ఎలా అయినా మళ్ళీ చెప్తాను, తప్పకుండా మళ్ళీ చెప్తాను. బట్ ఎవరైనా క్విక్గా వినాలనుకున్న వాళ్ళు 1 మినిట్సే ఉంటాయి. అవి వెళ్ళి అక్కడికి వింటే మీకు రోజుకు 1 మినిట్ చొప్పున అలా చెప్పడం జరిగిందన్నమాట. 1 మినిట్లో మొత్తం సారము. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అవర్, ఇది ఇప్పుడు అన్మ్యూట్ ఏంటండి? యూట్యూబ్లోనే ఉన్నాయి నా సేమ్ ఛానల్లో, బట్ ఐ విల్ షేర్, నాట్ ఎ ప్రాబ్లం. తప్పకుండా తప్పకుండా. అయితే నెక్స్ట్ మనం షూర్. సారీ, లింక్ పెడతానన్నారు కదా.
పెడతారు. దానికి ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మనకు ఎవరు అన్మ్యూట్ అయ్యారు? పద్మావతి మేడం అన్మ్యూట్ అయ్యారు. ఆవిడ ఏం చెప్తున్నారు మనకు? సహ శబ్దం యొక్క మూడిటికి ఇవి ప్రశ్నల్లోకి మారుస్తున్నారు, అంతే కదా? చెప్పండి ఇప్పుడు. అవును ఉమ్, అవును. ఉమ్, సహ అతడు, కహ ఎవడు, ఉమ్, తము ఉమ్, ఎవరు, కం ఎవరిని, ఉమ్, తేన ఉమ్. ఎవరి ఎవరి చేత, వారి కేన కేన ఎవరి చేత, తేన తేన వారి చేత, కేన ఎవరి చేత. తేన వారి చేత, తేన వాడు సింగులర్, తేన వాడి చేత, కేన ఎవడి చేత. ఎవరి చేత. ప్లూరల్ చెప్పండి ఇప్పుడు మూడు. సార్ తమ్ అంటే అతనిని కదండి. అతడిని. తమ్ తమ్ అంటే అతడిని. కమ్ అంటే ఎవడిని సింగులర్. కమ్ అంటే చెప్పండి, ప్లూరల్ చెప్పండి. తే ఎవరు, తే ఎవడి, కహ కదా. సారీ మీరు కా చెప్తున్నారా? నేను వెళ్ళి కహ. తే ఎవడిని అంటే ఎవరిని. సహ అంటే ఏంటి? అతడు. తే అంటే వారు. దానికి ప్లూరల్ ఏంటి? వారుకు ప్లూరల్ ఏంటి? ఎవరు. ఎవడు అంతే కదా. ఎవరు బ్రాకెట్ లోపల పుంలింగం అని గుర్తుంచుకోండి. అది కే అంటే పుంలింగము. స్త్రీలకైతే కాహ అని ఉంటుంది, అది మీకు అసైన్మెంట్గా ఇస్తున్నాను. స్త్రీలింగాన్ని మీరే గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఓకే, సహ కాహ, సా కాహ అలా వస్తుంది అన్నమాట మీకు స్త్రీలింగం. ఓకే, కాహ అలా వస్తుంది. సహ తాహ. నెక్స్ట్ చెప్పండి, రెండవది చెప్పండి. ఎవడిని, తాన్ వాళ్ళని. తాన్ అంటే వాళ్ళని. దానికి ఇప్పుడు క్వశ్చన్ కాన్. ఓకే, కొద్దిగా మెల్లగా చెప్పండి, సో దట్ కాకి డిఫరెన్స్ మనకు తెలియట్లేదు. నేను మాట్లాడినా మీరు మాట్లాడినా కాకి డిఫరెన్స్ తెలియడం లేదు. మూడోది చెప్పండి. మూడో దాని మీనింగ్ ఏంటి? తేన వాడి చేత, వాళ్ళ చేత. దానికి క్వశ్చన్ చెప్పండి. కేన ఎవరి చేత, కైహి వాళ్ళ చేత. రావణుడు ఎవరి చేత చంపబడెను? రావణః తేన మారితవాన్. ఓకే, మారితః. మనకు తర్వాత అది చిన్న మాడిఫికేషన్ ఉంటుంది అక్కడ, అది మనం తెలుసుకుంటాం. ఓకే, క్లియర్గా ఉంది కదా ఇప్పుడు మీకు? ఓకే, సమీచీనం. నెక్స్ట్ నెంబర్ పద్మావతి మునుకుంట్ల. 43 మనకు మొన్న అయిపోలేదా? ఇవాళ ఆబ్సెంట్ రైట్. మీరు అవునవును, మీకు ఆబ్సెంట్ పెట్టాను ఇవాళ. ఆబ్సెంట్ పెట్టాను. లేట్గా జాయిన్ అయ్యారు మీరు. లేట్గా జాయిన్ అయిన లేట్గా జాయిన్ అయిన వాళ్ళు పనిష్మెంట్ ఉంటుంది వాళ్ళకి. లేట్గా జాయిన్ అయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. సరే, నెక్స్ట్ ఇప్పుడు మీరేం చేస్తారంటే చతుర్థి విభక్తిని మనము తెలుసుకుందాం. చతుర్థి విభక్తి చెప్పండి, దేనిదైనా ఒకదాంది, దేనిదైనా మీ ఇష్టం. రామపదంది, సీతపదంది, చతుర్థి విభక్తి చెప్పండి. చెప్పండి రాముడికి సీతకు చెప్పండి. ప్లూరల్ చెప్పండి. సీతకి చెప్పండి. సీతాయ రాదు, సీతయా. సీతాయై. సారీ సీతాభ్య. కరెక్ట్. ఓకేనా?
ఇప్పుడు మనం ఏం చేద్దాము, చతుర్థి విభక్తి చెప్పుకుందాము. తస్మై తస్మై తేభ్యః తస్మై తేభ్యః తస్మై వాడి కొరకు తస్మై వాడి కొరకు తస్మై అహం తస్మై ఫలాని ఆనితవాన్ తస్మై అహం ఫలాని ఆనయామి తస్మై ఫలాని ఆనయామి తస్మై భోజనం ఆనయామి తస్మై ప్రసాదం ఆనయామి. ఓకేనా? తస్మై వాడి కొరకు తస్మై వాడి కొరకు. కస్మై ఎవడి కొరకు? కస్మై క్వశ్చన్. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేసేయండి, మీరే చేయండి, అన్నీ నేనే చెప్తున్నాను. క్వశ్చన్ చేసేయండి దీన్ని. తస్మైని క్వశ్చన్ చేయండి. హలో, తస్మై ఫలాని ఆనయామి. కరెక్ట్. దానికి ప్లూరల్ ఏంటి? ఇప్పుడు కస్మైకి ప్లూరల్ ఏంటి? కా ప్రశ్న. కేభ్యః కేభ్యః ఫలాని కక్క ఉత్త సింగిల్ కా ఫస్ట్ కా. ఒకటే గుర్తుంచుకోండి, ప్రశ్నలన్నీ కూడా సంస్కృతంలో ఇంతకుముందు మనం 3-4 సార్లు చెప్పుకున్నట్టుగా కాతో ప్రారంభం అవుతాయి. ఓకేనా? కహ కే కం కాన్ కేనకాభ్యాం కైః కస్మై కాభ్యాం కేభ్యః కస్మాత్ కాభ్యాం కేభ్యః కస్య కయోః కేషాం కస్మిన్ కయోః కేషు. ఓకేనా? నేను ద్వితీయ కూడా కలిపి చెప్పాను, మీరు ద్వితీయ మర్చిపోండి. ఎందుకంటే నాకు ఫ్లో కాబట్టి నేను మర్చిపోతాను. మళ్ళీ కహకోకే కంకోకాన్ కేన కావ్యం కహి కస్మై కావ్యం ఇలా నేను చెప్పుకుంటే తప్ప నాకు రాదు. నేను అలా బట్టి కొట్టాను చిన్నప్పుడు, ఎప్పుడో బట్టి కొట్టాను. 8th క్లాస్లో 9th క్లాస్లో బట్టి కొట్టినవి. తర్వాత మళ్ళీ 10th తర్వాత బ్రేక్ వచ్చింది. ఇంటర్ లోపల మళ్ళీ సంస్కృతం తీసుకోలే. మళ్ళీ డిగ్రీ చేస్తూ మళ్ళీ 1 year నేర్చుకో. అట్లా డిస్టర్బ్డ్గా మనకు రాత్రి నిద్రపోయినప్పుడు మధ్య మధ్యలో 3-4 సార్లు బ్రేక్ అయినట్టుగా అయిందనమాట. సో దాంతో ఆ చిన్నప్పటి నుంచి జ్ఞాపకం ఉన్నవి అవి అలాగే జ్ఞాపకం ఉంచుకున్నాను అనమాట. ఓకే, 30 సంవత్సరాల తర్వాత నేర్చుకునే అవకాశం వచ్చింది. 30 సంవత్సరాలు బుక్ చూడలేదు. అలాగే జరుగుతుంది. ఏమవుతుందంటే మనకు శ్రద్ధ ఉంటుంది, కాకపోతే ఏమవుతుందంటే సరైనటువంటి ఫోకస్ ఉండదు. శ్రద్ధ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఏంటంటే ఆ ఫోకస్ ఉండదు. అందువల్ల ఇప్పుడు మీకు కేభ్యః అంటే అర్థం చెప్పండి. ప్రశ్న కస్మై ప్లూరలు అది ప్రశ్న. అలాగే కస్మైకి ప్లూరల్ ఏంటి? ఓకే, ఒక్క నిమిషం, కంగారు పడకండి, ఏం కంగారు పడకండి. తస్మైకి ప్లూరల్ ఏంటి? తస్మై తేభ్యః కస్మై కేభ్యః తస్మై తేభ్యః కస్మై కేభ్యః. సేమ్ యాజ్ ఇట్ ఈస్. తా తీసేసి కాబెట్టాలి, అంతే. కాబెట్టాలి. ఓకే ఓకే. ఇప్పుడు మీరే పంచమి కూడా చెప్పండి. రామాత్ రామాత్ వృక్షాత్ ఇలా ఉంది కదా, దానికి మీరు తస్మాత్ కస్మాత్ కస్మాత్ పర్ణం పతతి కస్మాత్ పర్ణం పతతి కస్మాత్ పర్ణం పతతి తస్మాత్ పర్ణం పతతి. దాని నుంచి ఆకు పడింది. కస్మాత్ పర్ణం పతతి తస్మాత్ వృక్షాత్ పర్ణం పతతి. తస్మాత్ దీనికి కూడా ప్లూరల్ తేభ్యః. మరి ఎలా తెలుసుకుంటాము? మనం ఇంతకుముందు అనుకున్నదే, కాంటెక్స్ట్ని బట్టి తెలుసుకుంటాము. తేభ్యః అనేటటువంటిది చతుర్థికి పంచమికి ప్లూరలు. కేభ్యః కేభ్యః, క్వశ్చన్ మార్క్ కూడా కేభ్యః కేభ్యః. ఇప్పుడు మీరు ప్రశ్నలు చెప్పాలి. ప్రశ్నలు అంటే కేవలం పదాలు మాత్రమే చెప్పండి. కహ కే కం కాన్ కేన కైః. తస్మాత్ తస్మాత్ రామాత్ లాగా తస్మాత్ ఏముంది? సింపుల్. రామాత్ కృష్ణాత్ వృక్షాత్ తస్మాత్.
రామపదం వచ్చు కదా, సేమ్ రాముడి పదం లాగానే ఉంటుంది. రామాత్ తస్మాత్, రామస్య తస్య, సేమ్ చాలా వరకు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఒక్క మీకు లాస్ట్ సప్తమి విభక్తిలో కొద్దిగా తేడా వస్తుంది. యస్మిన్, అస్మిన్, తేనస్మిన్, ఇలా అన్ని మీకు అలా మీకు అస్మిన్ 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 వస్తాయి. బట్ మిగతావన్నీ కూడా రామశబ్దం లాగానే ఉంటాయి చాలా వరకు. మీకు ఏకవచనాలలో చాలా కొంత డిఫరెన్స్లు గుర్తుపెట్టుకోవాలి చాలా వరకు. రామాత్ తస్మాత్, తస్మాత్ తేభ్యః. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కహ ప్రశ్నల పదంని 5 విభక్తులకి చెప్పండి. హలో గురువుగారు చెప్పండి, ఏమైంది? చెప్పండి, ఏమైంది? నెట్ స్లో అయింది గురువు. నెట్ స్లో అయిందా? వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వనా? వేరే వాళ్ళకి అవకాశం సరే, ఓకే. ఇవ్వండి గురువు. సరే ఓకే. నెట్ స్లో అయింది. నెక్స్ట్ వాళ్ళు పద్మ గారు 65 అయిపోయిందా ఇందాక? పద్మావతి అయిపోయింది సార్. 67 కూడా అయిపోయినట్టుంది కదా. చలసాని మేడం కూడా అయిపోయినట్టున్నారు. 68, ఓకే. ఫణిత గారు 69, 72 రాధామాధవి గారు, రాధిక మునిగేల గారు 73, 74 రజని మేడం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మీరు 5 విభక్తులకి ప్రశ్నలు చెప్పండి. కహ ఉమ్, అంటే ఎవడు, ఉమ్, ఏ ఎవరు, కమ్ ఎవరిని, ఉమ్, కాన్ ఎవడిని, కమ్ ఎవడిని, ఉమ్, కాన్ ఎవరిని, ఉమ్, ఏన ఎవరి చేత, ఉమ్. అంటే ఎవరితో, ఎవడి చేత, సింగులర్ ఎవడి చేత, ఎవడి చేత, కైహి ఎవరి చేత, తస్మై ఎవడి కొరకు, తేభ్యః ఎవరి కొరకు, తస్మాత్ ఎవరి నుండి, ఎవడి వల, ఎవడి నుండి ఎవడి వలన, కరెక్ట్, తేభ్యః ఎవరి వలన, ఎవరి నుండి. రైట్. ఇప్పుడు మీరు 5 చెప్పారు కాబట్టి షష్ఠి సప్తమి కూడా నేర్చేసుకుందాం. షష్ఠి రామస్య, రామస్య, రామస్య. అలాగే ఇక్కడ కూడా తస్య, క్వశ్చన్ మార్క్ కస్య, తేషాం. ఈ తేషాం అనేది మనం భగవద్గీతలో చాలాసార్లు వస్తుందని తెలుసుకున్నాం కాబట్టి తేషాం వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అది మనకు వయంకి ఏమొస్తుంది చెప్పండి? అహం వయం ఉంది కదా, దానికి షష్ఠి ఏమొస్తుంది? అస్మాకం అండి. అస్మాకం దేశం భారతదేశం, అస్మాకం ప్రాంతం రామంతపూర్ ప్రాంతం, అస్మాకం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, తేషాం రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, తేషాం రాష్ట్రం మహారాష్ట్రం, తేషాం దేశం అమెరికా, తేషాం వాళ్ళ యొక్క, తేషాం వాళ్ళ యొక్క, తేషాం వారందరి యొక్క, తస్య వారి యొక్క, తస్య నామః శ్రీనివాసః వాడి యొక్క పేరు శ్రీనివాసుడు, తస్య నామః శ్రీనివాసః, తస్య నామః శ్రీనివాసః వాడి యొక్క, మమ నామ శ్రీనివాసః, తవ నామ కిం? మమ నామ శ్రీనివాసః, తవ నామ కిం? తస్య నామ కిం? మమ నామ శ్రీనివాసః, తవ నామ కిం? తస్య నామ కిం? తేషాం ప్రాంతః కిం? తేషాం వాళ్ళ యొక్క దేశః కిం? తేషాం వాళ్ళ యొక్క, తేషాం వాళ్ళ యొక్క, తస్య వాడి యొక్క, తేషాం వాళ్ళ యొక్క, తస్య వాడి యొక్క, తేషాం వాళ్ళ యొక్క, తస్య వాడి యొక్క,
తేషాం వాళ్ళ యొక్క, మమ నా యొక్క, అస్మాకం మా యొక్క, మమ నా యొక్క, అస్మాకం మా యొక్క, తవ నీ యొక్క, తవకేంటి ప్లూరల్ ఫాము? యుష్మాకం. యుష్మా. సింపుల్, అది యుష్మా, యు అంతే అంతే. అస్మాకం యుష్మాకం, సింపుల్. తా వస్తే తద్. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఈ పదం యొక్క దీన్ని బట్టి మీరు గుర్తుపరచండి. అస్మాకం అంటే ఆతోని వస్తాయి, యుష్మాకం అంటే యూతోని వస్తాయి, తద్పదాలన్నీ తాతోని వస్తాయి. చాలా వరకు ఇంకా అన్ని యాజ్ రీజన్ కాదు, 80% ఆఫ్ దవి మీకు మర్చిపోయినా కూడా గుర్తు తెచ్చుకోవడానికి సింగిల్. తస్య తేషాం వాడి యొక్క, వాళ్ళందరి యొక్క, తస్య తేషాం తస్మిన్ వాడి యందు, తేషు వాళ్ళందరి యందు, 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 తస్య వాడి యొక్క, తేషాం వాళ్ళందరి యొక్క, తస్మిన్ వాడి యొక్క, తేషు సారీ తస్మిన్ వాడి యందు, తేషు వాళ్ళందరి యందు. ఈ 4 చెప్పండి రజని గారు. తస్య వాడి యొక్క, తేషాం వాళ్ళ యొక్క, తస్మిన్ వాడి యందు, తేషు వాళ్ళందరి యందు. ఇప్పుడు ఈ 4ని క్వశ్చన్ మార్కుగా చేసేసేయండి, కన్వర్ట్ చేసేసేయండి. తస్య ఎవడి యొక్క, తేషాం ఎవరి యొక్క, తస్మిన్ ఎవడి యందు, తేషు ఎవరి యందు. సమీచీనం, ఉత్తమం, అత్యుత్తమం. నెక్స్ట్ నెంబర్. రాజేశ్వరి గారు 75, రమాదేవి గారు 78, రామలక్ష్మి గారు, శ్రీపద రామలక్ష్మి గారు 79. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మీకు షష్ఠి సప్తమి అర్థమైందా లేదా ఫస్ట్ చెప్పండి. సరే చెప్పండి, చెప్పండి. అయితే అర్థమైతే చెప్పండి. ప్రశ్నలు ముందు 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 ఇప్పుడు మనము ఒకటి చెప్పండి, పుంలింగం నేర్చుకుంటున్నామా నపుంసకలింగాన్ని నేర్చుకుంటున్నామా? తద్ అనేది స్త్రీలింగమా పుంలింగమా నపుంసకలింగమా? కాదు, 3 లింగములకు వస్తుంది. తద్ అనేది యొక్క పుంలింగం మనం నేర్చుకుంటున్నాం. తద్ అనేది శబ్దము. అందరూ ప్లీజ్ నోట్ చేసుకోండి, ఇది అందరూ కూడా ఆవిడకి ఒక్కడికే చెప్పట్లేదు నేను. తద్ అనేది శబ్దము. ఆ తద్ అనే శబ్దం యొక్క పుంలింగము సహా ప్రథమా విభక్తితో ప్రారంభమవుతుంది. తద్ అనే శబ్దం యొక్క స్త్రీలింగము సా అనే ప్రథమా విభక్తితో ప్రారంభమవుతుంది. తద్ అనే శబ్దం యొక్క నపుంసకలింగము తత్ తాని, అలా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఇప్పుడు మీరు పంచమి షష్ఠి సప్తమి చెప్పండి. తద్ అనే శబ్దం యొక్క పుంలింగం యొక్క పంచమి షష్ఠి సప్తమి చెప్పండి. పంచమి తస్మాత్ పాని నుండి, తేభ్యః ఆ పురుషుల నుండి, కరెక్ట్, వెరీ గుడ్. పురుషుల నుండి వలన కంటే. వెరీ గుడ్. తస్య వాణి యొక్క షష్ఠి విభక్తి, తేషాం ఆ పురుషుల యొక్క, వెరీ గుడ్. తస్మిన్ వాణి యందు, తేషు ఆ పురుషుల యందు. క్వశ్చన్స్ చేసేసేయండి. ఇది పంచమి నుంచి పంచమి నుంచి చెప్పమ్మా. పంచమి షష్ఠి సప్తమి. కస్మాత్ వాణి, కస్మాత్ అంటే వాడి నుండి, ఎవరి నుండి? వాడి నుండి, ఎవడి నుండి? కస్మాత్ ఎవరి నుండి, ఎవళ్ళ నుండి. ఫస్ట్ది ఎవడి అనండి. ఫస్ట్ది ఎవడి నుండి, ఎవరి నుండి, ఎవడి నుండి, ఎవళ్ళ నుండి, ఎవరి నుండి, పర్వాలేదు. సింగులర్ క్లియర్గా ఉండాలి.
ఉమ్, కేభ్యః ఎవళ్ళ నుండి ఎవళ్ళ వలన ఎవళ్ళ కంటే ఉమ్, తస్య తస్య ఎవరి యొక్క తస్య ఎవరి యొక్క ఉమ్, కేశాం ఎవళ్ళ యొక్క ఉమ్, కస్మిన్ ఎవరి యందు ఉమ్, కేషు ఎవరి యందు ఉమ్. ఇప్పుడు శ్రీనివాస్ ఏ ప్రాంతం అని చెప్పాలి. ఏ ప్రాంతంకి చెందినవాడు. శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఏ ప్రాంతము అని అనుకోండి. దానికి మీరు తది శబ్దం యూజ్ చేసి చెప్పండి. శ్రీనివాస్ అనే పదం యూజ్ చేయొద్దు. వాళ్ళందరి యొక్క దేశం ఏది సంస్కృతంలో చెప్పండి. శ్రీనివాసః వద్దు, పేరు అవసరం లేదు. సహా కాదు. తేషాం వారి యొక్క శ్రీనివాస్ ఫ్యామిలీ యొక్క తేషాం ప్రాంతః కిం దేశః కిం ప్రాంతః కిం దేశః కిం కరెక్ట్. వెరీ గుడ్. ఓకే, లాస్ట్ పర్సన్. గుడ్, బాగా చెప్పారు. దేశం మనొచ్చు. మమ దేశం భారతదేశం. అయితే అక్కడ ఆ దేశం అనే దానికి 3 కూడా వస్తాయి. అది మనం మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. భారతదేశ అనేది కూడా ఒక్కొక్కసారి వస్తుంది. అది తెలుసుకుందాం మనం. నెక్స్ట్ లాస్ట్ ఎవరు ఇంకా? శైలజ. మీరు మ్యూట్ అయిపోండి. సమీచీనం, బాగా చెప్పారు. శారద గారు 85. 87 సూర్యప్రభ గారు, శేషేశ్వరప్రభ గారు. ఇప్పుడు మీరు మొత్తం 7 చెప్పగలరా? మెల్లమెల్లగా ప్రయత్నం చేసి చూసుకుంటూ అయినా సరే. ఇప్పుడు దానికి ప్రశ్న కూడా చెప్పండి. అలా. ఎవడు, కే ఎవరు, వాళ్ళు ఎవరు పుల్లింగం. తర్వాత తమ్ అతనిని, తాన్ వారిని, కమ్ ఎవడిని, కాన్ ఎవరిని పురుషులు. తృతీయ విభక్తి తేన అతని చేత, తైహి వారి చేత, కేన ఎవడి చేత, కైహి ఎవరి చేత. చతుర్థి విభక్తి తస్మై వాడి కొరకు, తస్మై వాడి కొరకు, తాభ్యాం వారి కొరకు. తాభ్యామా చూడండి. తస్మైకి తాభ్యాం అనేది ద్వితీయ విభక్తి అవుతుంది. తస్మై తాభ్యాం తేభ్యః, తస్మాత్ తాభ్యాం తేభ్యః చతుర్థి పంచమి. కాబట్టి తేభ్యః వస్తుంది. తేభ్యః వారి కొరకు. తర్వాత కస్మై ఎవడి కొరకు, కాభ్యాం కేభ్యః ఎవరి కొరకు. వెరీ గుడ్. తర్వాత పంచమి ఇప్పుడు పంచమి ఇవ్వద్దండి. రామాత్ వృక్షాత్ తస్మాత్ అతని కొరకు, అతని నుంచి, తస్మాత్ అతని నుంచి, అతని వలన, తేభ్యః వారి నుంచి వారి వలన. తర్వాత క్వశ్చన్ కస్మాత్ ఎవడి వలన ఎవడి నుంచి, కేభ్యః ఎవరి నుంచి ఎవరి వలన. షష్ఠి విభక్తి తస్య అతడి కొరకు, తప్పు చెప్పారు. కొరకు అంటే చతుర్థి అయిపోతుంది.
అతని యొక్క షష్ఠి కదండి. ఆ, తస్య అతని యొక్క ఆ, తేషాం వారి యొక్క వెరీ గుడ్. క్వశ్చన్ ఉమ్. కస్య ఎవడి కొరకు ఆ, కేశాం లేదు తప్పు ఎవడి చెప్తున్నా. యొక్క అండి తప్పు చెప్పారు. కస్య ఎవడి యొక్క కేశాం ఎవరి యొక్క ఉమ్, సప్తమి విభక్తి తస్మిన్ అతని యందు ఉమ్, తేషు వాళ్ళందరి యందు ఉమ్, కస్మిన్ ఎవడి యందు ఉమ్, కేషు ఎవరి యందు మగవాళ్ళు. ఉమ్. ఓకే, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఇవాళకి ఇక్కడికి ఆపేద్దాం. మీకు అసైన్మెంట్ ఏంటి? అసైన్మెంట్ అంటే మీరు మీ టీమ్ లీడర్స్ తోటి చక్కగా కూర్చొని సా తాహ తాం తాహ తయా సీతయా సీతయా శాటికయా లేఖని లేఖన్యా నద్యా అలాగా తయా తాభిహి తయా తాభిహి తస్మై అక్కడ వస్తే ఇక్కడ తస్యై తస్యై సీతాయై లక్ష్మ్యై నద్యై మత్యై లక్ష్మ్యై తస్యై అక్కడ తస్మై మేల్ తస్మై మేల్ తస్యై 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 తాభిహి తాభ్యః తస్యై తాభ్యః. ఎప్పుడు బిహి అని వచ్చినా తృతీయ విభక్తి అవుతుంది. అది మనం ఇంతకుముందు చాలాసార్లు తెలుసుకున్నాం ప్లూరల్లో. తస్యై తాభ్యః. మగవాళ్ళకి తేభ్యః, ఆడవాళ్ళకి తాభ్యః. తస్యై తాభ్యః. తస్యాః. ఇప్పుడు మనకు సీతాయాః పంచమి విభక్తి, సీతాయాః షష్ఠి విభక్తి. సీతాయాః పంచమి విభక్తి, సీతాయాః షష్ఠి విభక్తి. రమాయాః పంచమి విభక్తి, రమాయాః షష్ఠి విభక్తి. అలాగే తస్యాః పంచమి విభక్తి, తస్యాః షష్ఠి విభక్తి. సో పంచమి షష్ఠి సేమ్. తస్యాః తాభ్యః, తస్యాః తాసాం, తస్యాః తాసాం, తస్యాః తాసాం షష్ఠి విభక్తి. తస్యాం తస్యాం నద్యాం మత్యాం లక్ష్మ్యాం రమాయాం వాటికాయాం శాటికాయాం. ఆ యాం వచ్చేది ఇక్కడ తస్యాం ఆడవాళ్ళ యందు, ఆ ఆడపిల్ల యందు. తాసు ఆ ఆడపిల్లల యందు, ఆ ఆడవాళ్ళ యందు. తాసు తస్యాం తాసు. రమాయాం రమాసు. నద్యాం నదిషు. మత్యాం మతిషు. వాణీయాం వాణ్యాం వాణిషు. అలాగా స్త్రీలింగంని అందరూ మరి బట్టి కొట్టండి. ఓకేనా? ఫస్ట్ అసైన్మెంట్ అందరూ కూడా సహ నోటికి వచ్చింది కాబట్టి దానికి కహ పెట్టుకోండి. అదేవిధంగా స్త్రీలింగంని నోటికి పట్టండి. ఇప్పుడు టైం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను, అది గుర్తుంచుకోండి, చాలా చక్కటిది. కహ 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 అని ఎక్కడైతే వచ్చిందో దానికి చిత్ 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 అని తగిలించండి. కశ్చిత్, కంచిత్, కేనచిత్, కస్మైచిత్. ఏకవచనంకి మాత్రమే తగిలించండి, ప్లూరల్ మళ్ళీ నేర్పిస్తా. కస్మైచిత్, కస్మాచ్చిత్, కస్యచిత్, కస్మించిత్. కస్యచిత్, కస్మించిత్, కస్మాచ్చిత్, కస్మైచిత్, కేనచిత్, కంచిత్, కశ్చిత్. మీనింగ్ ఏమవుతుంది సార్? మంచి మీనింగ్ ఏంటంటే ఒకానొక అని వస్తుంది. ఒకానొక, ఒకానొక, ఒకరినొకరిని, ఏదో ఒకరిని, ఏదో ఒకరి చేత. ఎలా ఎవరి వల్ల జరిగిందయ్యా? ఎవడో ఒకరి చేత జరిగిందయ్యా. కేనచిత్, కేనచిత్ ఎవరి వల్ల జరిగింది, అట్లా అన్నమాట. కదాచిత్ ఎవరు, కథ ఇక్కడ రాదు, కథ వేరే చోట వస్తుంది. కథ అంటే టైం, సదా అన్నట్టుగా టైం వస్తుంది కదా. అలాగే కస్మైచిత్ ఎవరో ఒకళ్ళ కోసం. ఇది ఎవరికి పనికి వస్తుంది? ఎవరో ఒకళ్ళ కోసం పనికి వస్తుంది. కస్మైచిత్. కస్మాచ్చిత్ ఎవరి నుండి వచ్చింది? ఇది ఎవరో ఒకళ్ళ నుంచి వచ్చింది. కస్మైచిత్, కస్మాచ్చిత్. కస్యచిత్
ఎవరి యొక్క దేశం ఇది? ఒకానొక సమయంలో ఒకానొక వ్యక్తి, ఒకానొక ప్రాంతము, ఒక నుంచి ఇలా వచ్చే వాటన్నిటికీ కూడా ఆ ఒకే ఒక అంటే అన్సర్టెన్ కేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ మనము చిత్ చిన్ ప్రయోగాలు అంటారు. దీన్నే చిత్ బదులుగా చిన్ అని కూడా పెట్టవచ్చు. మనం కహ నేర్చుకున్నాం కాబట్టి వీలున్న వాళ్ళు నేర్చుకోండి, లేకపోతే వదిలేయండి. నేర్పిస్తాను, ఎలాగో నేను నేర్పిస్తాను. అది ఊరికే మనం కహ నేర్చుకున్నాం కాబట్టి నేర్చుకున్నాం. ఇంకా అదే నేను చెప్పినట్టుగా ఇంకొక 2 వారాల్లో మనం పూర్తి చేసుకుంటాము సెకండ్ లెవెల్. అంతలోపల చిత్ చిన్న ప్రయోగము, తృతీయ విభక్తి ఇంకా పూర్తి చేసుకోలేదు మనము. తృతీయ విభక్తిలో కర్మణి ప్రయోగం కూడా మనం పూర్తి చేసుకుంటాము. తర్వాత క్వశ్చన్స్, అన్ని రకాల క్వశ్చన్స్, 100 రకాల క్వశ్చన్స్. ఇక నెల రోజుల పాటు మీరు ఒకరినొకరు క్వశ్చన్స్ వేసుకుంటూనే ఉండాలి. అంత బాగా నేర్చుకుందాం క్వశ్చన్స్. ఇప్పుడు ఇవాళ మనం నేర్చుకున్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కహ, కే, కమ్, కాన్, కేన, కైహి, ఇవి క్వశ్చన్స్ వేసుకుంటూ చక్కగా అభ్యాసం చేసుకోండి. ఈ వారం మొత్తం అదే అభ్యాసం చేసుకోండి. కహ, కే, కహ, కే, కమ్, కాన్, కేన, కైహి, కస్మై, కేభ్యః, కస్మాత్, కేభ్యః, కస్య, కేషాం, కస్మిన్, కేషు, కస్మిన్, కేషు, కస్య, కేషాం, కస్మాత్, కేభ్యః, కస్మై, కేభ్యః, కేన, కైహి, కమ్, కాన్, కహ, కే, వీటన్నిటి మీద ప్రశ్నలు వేసుకోండి. చక్కగా వేసుకోండి. ప్రశ్నలు వేసుకుంటూ చక్కగా అభ్యాసం చేసుకోండి. వీలైన వాళ్ళందరూ కూడా ఇందాక చెప్పిన అసైన్మెంట్ లాగా తోటి ప్రాక్టీస్ చేసుకోండి. నాకేం పంపించక్కర్లేదు, మీ గ్రూప్లో మీ లీడర్స్ తోటి మీరు అభ్యాసం చేసుకోండి. వీలైన వాళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి కహాలన్నిటికీ కూడా చిత్ అని ఒకటి తగిలించండి. చైతన్యం చిత్ అని ఉంది కదా, ఆ చిత్తును తగిలించండి. ఇక్కడ చిత్ ఆ చిత్ తగిలించండి. అవి కొంతమంది ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ సా అనే పదం యొక్క టేబుల్ కూడా నేర్చుకోండి. జై శ్రీకృష్ణ. ఎవరైనా ఏకతా మంత్రం, జయ మంత్రం, శాంతి మంత్రం 3 చదివేస్తే ఈరోజు మనం క్లోజ్ చేసుకుందాం తొందరగా. ఏమన్నా ప్రశ్న, ఒకసారి ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? ముందు చెప్పండి, ఒక్క నిమిషం, ఒక 2 minutes. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? జై శ్రీ కృష్ణ సార్, ఒక చిన్న క్వశ్చన్. మనము ఫస్ట్ లెవెల్ తృతీయ నేర్చుకున్నప్పుడు పుస్తకస్య నామ భాగవతం అని నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు మనము ఇవాళ నేర్చుకున్న క్లాస్ లో తస్య నామః శ్రీనివాసః అని చెప్పారు. అంటే పుల్లింగం వచ్చినప్పుడు నామః అని పెట్టాలి. అక్కడ పుస్తకం కాబట్టి నామ అని వస్తుంది. నామ అనేది కరెక్ట్. యాక్చువల్లీ నామః అనేది కాదు, నామ అనేది కరెక్ట్. నేను నామః చెప్పుకుంటే తప్పు, మనం నేర్చుకుందాం. అది నామః తప్పు, నామనే రావాలి. అది ఖచ్చితంగా నామనే రావాలి. కరెక్ట్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? వండర్ఫుల్. ఏకతా మంత్రం, శాంతి మంత్రం. ఒకరు ఏకతా మంత్రం, ఒకళ్ళు ఏకతా మంత్రం, ఒకళ్ళు ధ్యేయ మంత్రం, ఒకళ్ళు శాంతి మంత్రం. యం బ్రహ్మశబ్దేన వినిదిశంతి శైవాయమీశం శివ ఇత్యలోచన్ యం వైష్ణవా విష్ణుమితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధజైనాః సత్శ్రీ అకాలే నిజసిద్ధసంసః శాస్త్రేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాసేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. సమీచీనం. నెక్స్ట్ చెప్పండి. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా
ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम् संस्कृतस्य सदा भवतु वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् వండర్ఫుల్. శాంతి మంత్రం. చదవండి. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కిశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. పునర్మిలామహ. అందరూ చక్కగా చదివారు. ఇలాగే అభ్యాసం చేసుకోండి. ఇవాళ కొద్దిగా కష్టమైనది అనిపిస్తుంది అన్నది నేర్చుకున్నాము. అసలు ఏం కష్టం కాదు. ఇది మీకు ఇక బ్యూటిఫుల్ లెసన్ అనుకోండి వాటిది. ఎందుకంటే ఇది వచ్చిందంటే ఇక మీరు క్వశ్చన్స్ అన్నీ కూడా ఎంత బాగా వేసుకోగలుగుతారో. ఇది ఆ స్త్రీలింగం ఏదైతే ఉందో అందులోపల కూడా మళ్ళీ అన్నిటికీ ఎక్కడైతే సా ఉందో అక్కడ కా పెట్టండి. అంతే, సింపుల్గా ఫస్ట్ అక్షరం రీప్లేస్ కా పెట్టేసేయండి. క్వశ్చన్స్ అయిపోతాయి. స్త్రీలకు సంబంధించిన క్వశ్చన్స్ అయిపోతాయి. వీడియో పెడతారా గురువు గారు? వీడియో ఎలాగో పెడతాను, పెట్టకుండా ఎలా? స్టార్టింగ్ నుంచి లేదు కదా, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. నో ప్రాబ్లం. ఇంకా ఏంటో డౌట్ అడుగుతున్నారు ఎవరు? సార్ చిన్న డౌట్ సార్. ఒక ఎగ్జాంపుల్ లో మీరు అధ్యాపకాః ఛాత్రై సహా బెంగళూరు గతవంతః అని చెప్పారు. సహా అంటే ఇక్కడ కూడి అని వస్తుంది కదండి? అవును, కూడి. రెండో దాంట్లో అధ్యాపకః ఛాత్రై సార్థం అన్నారు. సార్థం అంటే సార్థమన్నా సాకమన్నా సహా అన్న మూడు ఒకటే. సహా, సార్థం, సాకం అనేటటువంటివి మూడు కూడా ఒకటే అర్థాన్ని ఇస్తాయి. మనం ఇంతకుముందు వాడుకున్నవే సరే ఇప్పుడు వాడుకలో ఉంటాయి అని చెప్పాను అన్నమాట. అంతే. సార్థం, సాకం, SAKAM సాకం, సార్థం SARDHAM సార్థం, తర్వాత సహా SAHA. ఈ సహా మన ఫుల్ స్టాప్ల సహాలు కాదు, దాన్ని ఏమంటారు, చుక్కల విసర్గ సహా కాదు. ఓకే, అది గుర్తుంచుకోండి. జై శ్రీకృష్ణ. కశ్చిత్ అంటే అంటే ఇప్పుడు నేను కశ్చిత్ అనేది మనం ఎలాగో వచ్చేవారని తెలుసుకుంటాము. ఆ కశ్చిత్, ఆ చిన్న ప్రయోగాల వల్ల ఏమవుతుందంటే మనకు ఎవడో ఒకరి చేత ఒకానొక రోజుల్లో ఒకానొక సమయంలో అని ఏదైతే అన్సర్టన్గా చెప్తామో ఎవరి కోసం ఉపయోగం, ఎవరికో ఒకరికి. ఏది ఎవరి కోసం చేస్తున్నావు? చతుర్థి విభక్తి. దానికి ఏంటి, ఎవరికో ఒకరి కోసం చేస్తున్నాం. ఇట్లా అన్సర్టెన్ ఉంటుంది కదా, ఎవరి కోసం అని ప్రత్యేకంగా చెప్పలేము. వాడి కోసం అంటే ఏమంటాం మీరు? తస్మై, అవునా, వాడి. కానీ మనం ఇక్కడ ఏమంటున్నాము? కస్మై చిత్ అంటే ఎవరికో ఒకరి కోసం చేస్తున్నాను, ఎవడో ఒకరి కోసం చేస్తున్నాను. ఎందుకయ్యా ఇక్కడ దీపం పెడుతున్నావు, ఇక్కడ మనుషులు రారు అంటే ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుందిలే. కస్యచిత్, కస్మిన్ చిత్, కస్మాత్ చిత్. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడో ఒక చోటు నుంచి వచ్చాడు వాడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఒక బహుదూరపు బాటసారి. చెప్తామా? తెలుగు లోపల చెప్తాం కదా, తెలుగులో ఉన్న పదాలే సేమ్ తెలుగులో ఉన్నట్టుగానే ఇందులో కూడా ఆ ఒకానొక ఇలా అలాంటివి అన్నమాట. ఎక్కడో ఒక చోటు నుంచి వచ్చాడు అంటే ఆ అన్సర్టెనిటీ ఎక్కడైతే మనకు స్పష్టత ఉండదో, ఏదైతే కరెక్ట్గా మనము ఇది అని చెప్పి చెప్పలేమో అప్పుడు మనము ఈ చిత్, చిన్ అనే ప్రయోగాలు చేస్తాం. కస్మిన్ అనొచ్చు, కశ్చిత్, కస్మిన్, కేనచిత్, కేనచిన్, కస్యాచిత్, కస్యాచిన్, కేషుచిత్, కేషుచిన్, కస్మిన్చిత్, కస్మిన్చిన్. చిత్, చిన్ రెండు కూడా ఒకటే అర్థము. ఓకేనా? మీరు రాసుకోండి చక్కగా. టైం ఉన్న వాళ్ళు తప్పక అభ్యాసం చేయండి. టైం లేని వాళ్ళు ఇవాళ చెప్పిందే నేర్చుకోండి. ఇప్పటి వరకు చెప్పినవి నేర్చుకోండి. లెవెల్ 2లో చెప్పినవన్నీ రివిజన్ చేసుకోండి. ఎలాగో లెవెల్ 2 ఇంకో 2 వీక్స్లో అయిపోతుంది. 2 వీక్స్ అని కాదు, 2 క్లాసెస్. నాకు చూస్తాను ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అవి కూడా అయిపోయాక కాస్త ఫ్రీ అయితే
ఒకే వారంలో 2 క్లాసులు పెట్టేసి క్లోజ్ చేద్దాము. చేస్తే నా ఎగ్జామ్స్ వరకు కూడా నాకు కాస్త రిలీఫ్ ఉంటుంది. అందులోపల మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. 4 వారాల పాటు 4 రోజులు కనీసం వారానికి. ఇప్పుడు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ వారానికి? ఆ? 2 డేస్ చక్కగా 3-4 డేస్ ప్రాక్టీస్ చేసుకోండి. నేను మాకు 6 days సార్, రజనీ గారు 6 days తీసుకున్నారు ఎక్సెప్ట్ సండే. వండర్ఫుల్ సాటర్డే కూడా క్లాస్. వండర్ఫుల్. ఇంకేముంది నా క్లాసులు ఏం రోజు నేను వీలైతే ఇప్పుడు నా క్లాస్ అయిపోయాక నేను మోస్ట్ ప్రాబబ్లీ ఇంకో వారంలో 2 వారాల్లో మన సిలబస్ అయిపోతుంది. నేను ఏదైతే అనుకున్నానో 20 వారాల్లో చెప్దామని 28 వారాలలో 29 అంటే కొద్దిగా ఒక 8 వారాలు వెనకబడి ఉన్నాము. పర్వాలేదు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను అనుకున్న సిలబస్ అయిపోతుంది. తర్వాత లెవెల్ 3 అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత సంభాషణలు మన ఇవి లకారాలు అన్నీ కూడా నేర్చుకుంటాము. అక్కడ మనం ఈరోజు వర్షం పడుతుంది ఎట్లా చెప్తాం అలా అంటే అలాంటివి. తర్వాత ఈ వాక్యాలను ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా మనము వెళ్తాం లెవెల్ 3కి. లెవెల్ 3 వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రవేశాకి కావాల్సిన ట్రైనింగ్ ఎవరైనా కడితే వాళ్ళకి మనము ప్రవేశ ట్రైనింగ్ అలా మెల్లమెల్లగా బుక్స్లో ఉన్నవన్నీ కూడా మనం నేర్చుకుందాం. అది ప్రస్తుతానికి ప్లాను. లెవెల్ 3 మనం కంప్లీట్ చేసుకోవడానికి ఒక 8-10 వారాలు పట్టచ్చు ప్రస్తుతానికి నాకున్న సిలబస్ ప్రకారము. లెవెల్ 2 దాదాపుగా అయిపోయినట్టే, అందరూ బాగా చెప్తున్నారు. అభ్యాసం చక్కగా చేసుకోండి. ఫట్1 రావు అవి నోటికి, వీలైనంత వరకు అవి బట్టి కొట్టేసేయండి. అయితే కనీసం కొన్నాళ్ళు అట్లా వాడితే ఆ తర్వాత ఏం చేస్తారు, ఈ శ్లోకాలు మన భగవద్గీత శ్లోకాలు అవి చూడండి. కాస్త చూస్తే ఏమవుతుందంటే ఆ శ్లోకాలు చూడగానే ఓ ఇక్కడ ఏమన్నాడు, కేశాం తేషాం కేషు ఇలా మనకు గుర్తొస్తుంది. నామ్, ఓ ఇది షష్ఠీ విభక్తి ప్లూరలు, ఓకే. కస్మాత్, తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, కస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఆహా, దాని చేత జాగ్రత్తగా ఉండమంటున్నాడు, ఓకే. తస్మాత్ అలాగనమాట. మయి నా లోపల, మయా నా చేత, ఓహోహోహో ఇక్కడ నా చేత ఈ ప్రపంచమంతా ఏర్పడింది అన్నాడు. అలా మీకు ఆ పదం గుర్తుంచుకున్నారంటే అయిపోయింది. ఇక మీకు లైఫ్ అంతా కూడా మీకు ఆ పదం మర్చిపోయే అవకాశం ఉండదు అనమాట. ఓకేనా? చక్కగా భగవద్గీత శ్లోకాలను ఉపయోగిస్తూ ప్రతిరోజు భగవద్గీత చదవండి. అన్ని అధ్యాయాలు చక్కగా అభ్యాసం చేసుకోండి. హడావిడి లేకుండా చదువుకోండి. ఆల్రెడీ భగవద్గీత వచ్చిన వాళ్ళైనా సరే రేపటి నుంచి చాప్టర్ 1 స్టార్ట్ అవుతుంది. వచ్చిన వాళ్ళైనా సరే ఊరికే క్లాస్లో కూర్చొని వింటే తప్పేమీ లేదు. నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి, వచ్చిన వాళ్ళు వినండి. చెప్పండి, ఊరికే వినడానికి కూర్చున్నామని చెప్పండి, తప్పేం లేదు. సో అట్లాగా అందులోపల ఉన్న శ్లోకాలలో మీరు వెంటనే దాని అర్థం చూసుకుని మనం నేర్చుకున్నటువంటి విభక్తులకు మ్యాప్ చేసి చూసుకోండి. కొన్ని పదాలు ఉంటాయి, అబ్రవీత్ అని ఉంటుంది. అదేంటి, బ్రవ అనే పదం మనం నేర్చుకోలేదు కదా. అబ్రవీత్ అంటే ఏంటి అంటే చెప్పాడు, ఆల్రెడీ చెప్పేశాడు. ప్రాహుహు, ప్రాహుహు అంటే ఏంటి చెప్పాడు, ఓకే. అప్పుడు మీకు కొత్త పదాలు కూడా కొన్ని నోటికి వచ్చేస్తాయి అట్లా. అంతేగాని కొత్త పదాలు మీరు బలవంతంగా నేర్చుకునే కంటే కూడా వాడుకలో ఉన్నవి నేర్చుకుంటే మీకు సులభం అవుతుంది. అప్పుడు మీకు ఏమవుతుందంటే శ్లోకాలు ఈజీగా బ్రేక్ డౌన్ చేయడము అలవాటు అవుతుంది మీకు. ఇప్పుడు మన సంస్కృత భారతి ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత శ్లోకాలని బ్రేక్ డౌన్ చేయిస్తారనమాట. శ్లోకాల యొక్క అన్వయం రాయిస్తారు. కాబట్టి అప్పుడు శ్లోకాలను ఎప్పుడైతే అన్వయం చేసే స్థాయికి వెళ్తామో అప్పుడు మనకు సంస్కృతం బాగా అర్థమైనట్టు లెక్క అన్నమాట. అన్వయం అంటే ఒక సీక్వెన్స్లో రాసేదాన్ని అన్వయం అంటారు. ఓకేనా? చక్కగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు చదువుతున్నారంటే అందరూ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు కాబట్టి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇవి. బై గాడ్స్ గ్రేస్ ఇంత మాత్రమైనా మనం సంస్కృతాన్ని నిలుపుకోగలుగుతున్నాము. ఇంకా ఇప్పుడు ఎంతైతే మిగిలిందో దీన్ని ఇంకా పూర్తిగా మిగిల్చుకోవాలి. మీరు అందరూ శ్రద్ధ చూపిస్తూ నేర్చుకుంటున్నందుకు మీ అందరితో నేను నేర్చుకుంటున్నా. నేనేమి ఎక్స్పర్ట్ అని కాదు, మీ అందరికీ తెలుసు. నాకు వచ్చింది తప్పక నేను మీ అందరికీ కూడా నేర్పించగలుగుతాను. కొద్దిగా ఇగో ఈ ఎగ్జామ్స్ అయిపోయాక ఇంకా కాస్త విజృంభించి మరి నేర్చుకుందాం. జై శ్రీకృష్ణ. మరోసారి మీ శ్రద్ధ. అర్థం కాకపోతే దాన్ని ఏం చేస్తారంటే మీరు ఏ పదమైనా మీకు అర్థం కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ మనం చెప్పుకున్న పదం అయితే సరే, చెప్పుకోని పదం అయితే తరగతిలో వేరే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక పదము మనకు గూగుల్లో సెర్చ్ చేయండి. చేస్తే మీకు కొన్ని శబ్దకోశాలు ఎక్కడెక్కడ వెతకాలో నేను కొన్ని పంపిస్తాను. అందులోపల మీరు వెతుక్కున్నారంటే చాలా సులభంగా తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు ఇండివిజువల్ యూసేజ్ చూస్తున్నారో, ఎప్పుడైతే అందరికీ పనికి వచ్చేది ఉంటుందో అది మనం క్లాస్ లోపల తెలుసుకుంటూ ఉంటాం. సరేనా? ఎందుకంటే
వచ్చింది, దానికి అర్థం తెలియలేదు నాకు. వ్యాకులనా ఆకులాత్మ, అకులాత్మ వనాకులాత్మ. ఆహాహా. నా తెలియదు మరి నాకు కూడా. అంటే అక్కడ అకుల అంటే జనరల్గా మీకు ఏమవుతుందంటే ఒక సీక్వెన్స్ లేని అని చెప్పేసి వస్తుంది. సీక్వెన్స్ లేని, ఒక శ్రేణిలో లేని అని చెప్పి. అకులము అంటే ఒక సీక్వెన్స్లో లేని, ఒక పద్ధతిలో లేని. కులము అంటే ఒక పద్ధతి. కులం అంటే మనకున్న క్యాస్ట్ కాదు, క్యాస్ట్కు మార్చేశారు. కులము అంటే ఒక శ్రేణి, ఒక సిరీసు, అందులో లేనిది అకులము. అంటే ఒక పద్ధతిలో లేదు, అది అటు అక్కడుందో ఇక్కడుందో ఎక్కడుందో అక్కడుంది. అకులాత్మ అంటే ఒక ప్రాబబ్లీ పద్ధతిలో లేని ఆత్మ అయి ఉండొచ్చు అంటే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆపోజిట్ అది. సో అది ఓకే. సో ఈ రోజుకు మనం ఇక్కడ ముగించుకుందాం. నేను మళ్ళీ చెప్తాను ఎప్పుడు మనకు నెక్స్ట్ క్లాస్ ఉందో మనకు చెప్తాను. అందరూ కూడా తప్పకుండా శ్రద్ధగా, చెప్పినవి మాత్రం చాలా శ్రద్ధగా చూసుకోండి. చెప్పనివి మీకు ఏమైనా శ్రద్ధగా ఉంటే శబ్దకోశంలో వెతుక్కోండి. శబ్దకోశంలలో మీకు అన్ని పదాల అర్థాలు తెలుస్తాయి. కాకపోతే క్లాస్లో చెప్పినవి నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మనం ఒక సీక్వెన్స్లో వెళ్తున్నాం కాబట్టి క్లాస్లో చెప్పినవి నెగ్లెక్ట్ చేయకండి. కొత్తగా మీకు ఏ పదాలు, ఏ వాక్యాలు, ఏవి నేర్చుకోవాలనుకున్నా మనకు ఆల్రెడీ గూగుల్ ఉంది. గూగుల్ లోపల మనకు అన్ని రకాల సపోర్ట్లు దొరుకుతాయి. అది కాక శబ్దకోశాలు కూడా నేను ఎలా సెర్చ్ చేయాలి ఏంటి అవన్నీ కూడా పంపిస్తే వాటి లోపల కూడా చూసుకోండి. ఒకసారి లెవెల్ 2 చెప్తాను. లెవెల్ 2 అయిపోగానే మీకు నేను ఆ వెబ్సైట్ ఇస్తే ఇక అప్పుడు అందులోపల మీరు అన్నీ వెతుక్కోవచ్చు. ఇంకా అందులోపల మీకు హిందీలో టైప్ కొడితే మీకు కావాల్సినంత అద్భుతంగా ఇది చేస్తారు. హిందీలో టైప్ కొట్టలేని వాళ్ళు నేను పంపిస్తాను, సైట్ కూడా పంపిస్తాను. అది కాక సంస్కృతం నేర్చుకోవడానికి ఎన్ని సైట్స్ ఉన్నాయో, ఈ చిన్న చిన్న పదములు నేర్చుకోవడానికి నా దగ్గరే ఉంది యాక్చువల్లీ డైరెక్ట్గా ఒకటి. అందులోనే నేను అదే డైరెక్ట్గా యాపే షేర్ చేస్తాను మీకు. అందరూ కూడా చూసుకుంటూ నేర్చుకోవచ్చు. మీకు ఒకటే గుర్తుంచుకోండి, సంస్కృతంలో ఒక్కొక్క పదంకి 100 అర్థాలు ఉంటాయి. ఏ అర్థం ఏ టైంలో చెప్పాలి అనేది మీకు చాలా కష్టం అవుతుంది. కాబట్టి కాంటెక్స్ట్ని బట్టి నేర్చుకోవాల్సిందే. అది కాక సంస్కృతంలో ఏమవుతుంది, ఒక పదము 2-3 ధాతువుల నుంచి కలుస్తుంది. నేను ఇంతకుముందు చెప్పిన మాట అగ్ని అనుకోండి. ఆ అనేది వేరే పదము, గా అనేది వేరే ధాతువు, నా అనేది వేరే ధాతువు. 3 ధాతువుల నుంచి ఆ, గ, న అని వచ్చింది. కాబట్టి కలపడం కొంతవరకు కష్టమవుతూ ఉంటుంది అనమాట. దాన్ని నిరుక్తం అంటాము. ఆ నిరుక్తం ద్వారా మనం కొన్ని పదాలకు మాత్రమే అర్థం తెలుసుకోగలిగాం. ఒక పదంని, ఒక అక్షరంని కలుపుతూ సంస్కృతంలో మనం మార్చేస్తూ 7 కోట్ల, కనీసం 7 కోట్ల పదాలని తయారు చేసుకున్నాం. ప్రపంచంలో ఏ భాషలోనూ లేనటువంటి సౌకర్యం మనకు సంస్కృతంలో ఉంది. ఆ వచ్చిన ఒక్కొక్క పదానికి మళ్ళీ ఎన్నో అర్థాలు ఉంటాయి. మళ్ళీ వినండి, ఒక పదమునకు మల్టిపుల్ అర్థాలు, మల్టిపుల్ పదములు ఒకే అర్థము. ఇటువంటివి సంస్కృతంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి సంస్కృత భాష లోపల మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ప్రపంచంలో మనము ఇప్పుడు ఇంగ్లీష్ వాడికి ఆ పదం దొరకకపోతే వాడు ఏం చేస్తాడు, పందికొక్కు అంటే బ్యాండికూట్ అని చెప్పి రాసేసుకుంటాడు వాడు. మనం ఆ పందికొక్కు అంటే వాడు ఇంగ్లీష్ లోపల వాడి స్పెల్లింగ్లో రాసేసుకుంటాడు అంతే. కానీ సంస్కృతంలో అట్లా కాదు. ప్రతిదాన్ని మనం సంస్కృతంలోకి కన్వర్ట్ చేయొచ్చు దాని క్యారెక్టరిస్టిక్ ద్వారా. నిఘంటువు అంటే డిక్షనరీ. ఈ నిఘంటువు తర్వాత స్థానాన్ని నిరుక్తము అంటారనమాట. ఆ నిరుక్తం లోపల ఏమవుతుందంటే ఎటిమాలజీ మొత్తం నిర్వచన శాస్త్రం పూర్తిగా నిర్వచిస్తూ ప్రతి పదాన్ని అందులోపల మనకి ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట యాస్కుడు అనేటటువంటి మహాముని. ఆ విధంగా ఏమైందంటే మనకు పదముల యొక్క రూట్స్ అన్నీ తెలిసాయి. మనకి ఇంగ్లీష్ లోపల చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కదా, ఆల్ అబౌట్ వర్డ్స్ అని. ఆ ఇంగ్లీష్లో ఎలా అయితే ఉందో రూట్స్లోంచి వస్తుందో మనకు అలా సంస్కృతంలో అంతకంటే ఎక్కువ ఉన్నాయి పదాలు. ఏ భాషలోనూ లేనటువంటి పదాలు, ఇంకా కొత్త పదాలు మీరే సృష్టించుకుంటూ చేయవచ్చు. ఆ మధ్య మనకు గ్రూప్లో కూడా ఎవరో షేర్ చేశారు, ఒక దేవుడి పేర్లను ఇంత మార్చుకుని ఒకే పేరుని వాడు 300 పదాలుగా తీసుకెళ్ళిపోయి చెప్పాడు. మళ్ళీ ఇవి కొన్ని 1000 పదాలుగా తయారయ్యాయి చూసావా అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది చాలా రోజుల కింద. నేను మర్చిపోయాను ఆ మెసేజ్. సో కాబట్టి సంస్కృతంలో పదముల క్రియేషన్ చాలా సులువు. అండ్ ప్రతి అక్షరానికి దాని మీనింగ్ మారిపోతుంది. ఎలా వచ్చింది ఆ మీనింగ్ అనేది చెప్పడం కష్టం. ఉదాహరణకి ఆవుని గో అంటారు. గో అనేటటువంటి దాని మీనింగ్ ఏంటంటే గమ్ ధాతువు నుంచి వచ్చింది. గమ్ అంటే ఏంటి, గమనము, అంటే కదులుతూ ఉన్నదాన్ని ఆవు అంటారు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమొచ్చింది, కదులుతూ ఉన్నది ఆవు అయితే మరి కూర్చున్నప్పుడు ఆవు కదా. అలా పెట్టేశారు వాళ్ళు. పెట్టేసి అలా ఉన్నదాన్ని ఆవు అన్నారు కాబట్టి మనం అలా ఆవు అంటాం. అలాగే అశ్వము అని ఉంది. ఇదేమవుతుంది, వ్యాపించడము, పరిగెత్తడము అనేటటువంటి దాని నుంచి వస్తుంది. అయితే అశ్వం పరిగెత్తకుండా ఉంటే, వ్యాపించకుండా ఉంటే అది అశ్వం కాదా. పృథివీ అని ఉంది. పృథివీ అన్నా కూడా వ్యాపించి ఉండడమే.
అది పృథివీ అంటే వ్యాపించి ఉన్నటువంటిది పృథివీ. కానీ ఆల్రెడీ వ్యాపించిపోయిన తర్వాత ఏం చేస్తారు? వ్యాపించినవన్నీ కూడా పృథివీలు అవుతాయా? కావు. సో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని పదములకు కొన్ని అర్థములు స్పెసిఫిక్గా పెట్టగలిగారు అన్నమాట. కొన్ని మనం ఇంతకుముందు సింహ హింస అని చెప్పేసి తెలుసుకున్నాం, అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది కదా. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసనేశ్వరి అనేసరికి అక్కడ ఏమైంది మనకు? శ్రీమాత అంటే సృష్టికర్త, శ్రీ మహారాజ్ని అంటే స్థితికర్త, సింహాసనేశ్వరి అంటే మన అక్కడ లయకర్త ఉండాలి. కానీ సింహాసనేశ్వరి అంటే చక్కగా సింహాసనంలో కూర్చుంది అని అర్థం వస్తుంది. మరి దాన్ని ఎలాగా డెసిఫర్ చేయాలి, ఎలా దాన్ని డీకోడ్ చేయాలి? అప్పుడు ఏం చేశారంటే మళ్ళీ ఎటిమాలజీ రిఫర్ చేశారు. చేసేసరికి అక్కడ కొన్ని పదములను ఉల్టా చేయాలి అని ఉంటుంది. ఆ సింహని హింస చేశారు. ఓహో, హింస, లయ ద్వారా హింస జరుగుతుంది, హింస జరిగి అందరినీ తన లోపల కలుపుకుంటుంది అని అలాగా ప్రతిదానికి ఒక రూటు. జయ అంటే యజ, అంటే యజ అంటే యజ్ఞం చేసిన వాడికి జయం కలుగుతుంది. అలాగా ఎటిమాలజీ, సంస్కృతంలో ఒక పదానికి 100 అర్థాలు ఉంటాయి అండ్ 100 పదాలు ఒక అర్థాన్ని కూడా ఇవ్వవచ్చు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వాడుతూ మనము శ్లోకాలలో వాటిలో చూసి వీలైనంత 100% నేర్చుకోవడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడున్నటువంటి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సంస్కృత పండితులు కూడా ఒక స్థాయి వరకు మాత్రమే చెప్పగలరు. ఇప్పుడు మన తెలుగులో ఎంతైతే మనము పై స్థాయికి వెళ్ళామో అంత వెళ్ళడం దాదాపు అసంభవం సంస్కృతంలో, నేను గ్యారంటీ చెప్పగలను. వెళ్తే మ్యాక్సిమం కొన్ని శ్లోకాలు మనము అర్థం చేసుకోగలుగుతాం. మనం చదువుతున్న భారతము, భాగవతం లాంటి ఇవన్నీ చక్కగా అర్థం చేసుకునే స్థాయికి వెళ్తాం. ఒక 4-5 ఏళ్ళ ప్రాక్టీస్ బాగా ఉంటే వెళ్ళగలుగుతాం. అంతకుమించి దాటడం అసంభవం. శ్లోకాలు రాయాలి, ఎవరైనా శ్లోకాలు రాయాలి అంటే రాయొచ్చు. భగవంతుడు శ్లోకాలను తీసుకుని అక్కడ నమామి, ఇక్కడ నమామి, ఈశ్వరపుత్ర నమామి, ఓకే, పుత్ర నమామి అట్లా కాపీలు కొట్టుకుంటూ రాసేయచ్చు. కానీ గుండె లోతుల్లోంచి పొంగుతూ కాళిదాసు కవిత్వం లాగానో, లేకపోతే మాఘుడు శిశుపాల వధ అని చెప్పేసి ఒకటి రాశాడు. అది చదువుతుంటే నేను చెప్పే కదా ఇంతకుముందు, ఒళ్ళు గగురు పొడుస్తుంది అనమాట. అలా రాయడం దాదాపు అసంభవం. అవి ఎప్పటికీ కావు, ఇక మన వల్ల కానే కావు. సంస్కృత భాష ఎప్పుడైతే కాశ్మీరం పోగొట్టుకున్నామో అప్పటి నుంచి మనకు పూర్తిగా పోయినట్టే లెక్క. సంస్కృతం మొత్తం కాశ్మీరంలోనే డెవలప్ అయింది. ఓకే, వీలైనంత సేవ చేద్దాం, వీలైనంతగా ఈ భాషను నేర్చుకుందాం. మన మాతృభాష తప్పకుండా అందరూ కూడా శ్రద్ధ చూపించండి. జై శ్రీకృష్ణ. చాలా టైం అయింది. మనం సండే నాడు ఇంతకంటే ఎక్కువ తీసుకోవడం మంచిది భావ్యం కాదు. అందరూ రికార్డింగ్ చూడండి చక్కగా. జై శ్రీకృష్ణ. మళ్ళీ చెప్తాను ఇప్పుడు కలవాలో. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.